ఓవైపు డేటా వార్ ముదురుతోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చెరో సిట్ ఏర్పాటు చేసి కేసుల విచారణ జరుపుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. మీరంటే మీరు మా డేటా చోరీ చేశారంటూ విమర్శలు చేసుకుంటున్నారు. ఈ టైంలో మరో వివాదానికి తెరలేపారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అయితే ఆయన కామెంట్స్ కు అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. తెలుగు రాష్ట్రాలను డేటా వివాదం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రెండు ప్రభుత్వాలు కేసులు నమోదు చేయడమే కాకుండా సిట్ ఏర్పాటు చేసి డేటా చోరీపై విచారణ జరుపుతున్నాయి. అటు టీడీపీ నేతలు తెలంగాణ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ నేతలు వాటిని తిప్పికొడుతూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరో వివాదానికి తెరలేసింది. వైసీపీ అధినేత జగన్ను అడ్డుపెట్టుకుని కేసీఆర్, కేటీఆర్ ఏపీలో పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి 5,000 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉందంటూ మరో వివాదానికి ఆజ్యం పోశారు. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో తెలంగాణ నాయకులు కేసీఆర్ గారి కుమారుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రం మీద పెత్తనం చేయాలని చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఆయన వెనక కేసులు ఉన్నాయి కాబట్టి బ్లాక్మెయిల్ చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇక్కడ నీళ్ల విషయం ఈరోజు 5,000 కోట్లు కరెంటు బాకీలు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారు మీరు? అది మాత్రం అడగడు. ఈరోజు 1,000 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే 5,000 కోట్లు ఇవ్వకుండా మాది ధనిక రాష్ట్రం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంటే ఆ డబ్బులు ఇవ్వయా అని చెప్పేసి ఒక్క మాట అడిగే దమ్ములు జగన్మోహన్ రెడ్డికి లేవు. అయితే ఏపీ మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యలను కొట్టిపారేశారు ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు. 2-3 రోజులుగా విద్యుత్ బకాయిలపై అసత్య ప్రచారం జరుగుతోందన్న ప్రభాకర్ రావు ఏపీ నుంచి 2,600 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఏపీ డిస్కమ్ నుంచి, ఏపీ జెన్కో నుంచి తెలంగాణకు చాలా రావాల్సి ఉందని, దీనిపై ఆడిటింగ్ కు కూడా రెడీ అంటూ కౌంటర్ ఇచ్చారు సీఎండీ ప్రభాకర్ రావు. 5,000 కోట్లు ఏపీ సంస్థలకు, విద్యుత్ సంస్థలకు ఇవ్వాలి అని చెప్పి మన ఏపీ ప్రభుత్వ పెద్దలు ఏదైతే ఉన్నదో ఆరోపణ చేయడం జరిగింది. ఎట్లుందంటే ఉల్టా చోర్ కోత్వాల్ కూడా అంటే మాకు ఇవ్వాల్సింది పోయి మేమే ఇవ్వాలని చెప్పడం మరి నేను అనుకుంటా అది సమాచార లోపం అని అనుకుంటున్నా నేను. ఎందుకంటే తెలిసిన వారు ఎవరు కూడా అట్లాంటి ఆరోపణలు చేయరని నా నమ్మకం. అది ఇన్ఫ్యాక్ట్ ఏదైతే ఉన్నదో మాకు వారు 2,406 కోట్లు అన్ని సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత నెట్ మొత్తంగా ఏదో ఒక వివాదం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తూనే ఉంది. ఇప్పుడు సోమిరెడ్డి ఆరోపణలు చేయడం, వాటికి ట్రాన్స్కో సీఎండీ కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.